ఇంటర్వ్యూలో ఎప్పుడైనా ఒక అర్రే ఇచ్చి అందులో ఫైండ్ ఆల్ ద రిపీటింగ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అర్రే అన్నప్పుడు సో మీకు అవుట్పుట్ ఏం రావాలంటే దీంట్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలన్నమాట. లైక్ ఎలా అంటే 1 2 టైమ్స్ ఉంది కాబట్టి ప్రింట్ చేస్తాం, 2 2 టైమ్స్ ఉంది కాబట్టి ప్రింట్ చేస్తాం, 3 1 టైం అయింది అంటే రిపీట్ కాలేదు ఇంకోసారి, సో దాన్ని ప్రింట్ చేయం. 4 2 టైమ్స్ ఉంది, సో 4 ప్రింట్ చేస్తాం. 5 ఒకసారి అయింది, సో ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఉన్న ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది ఫైండ్ రిపీటింగ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అర్రే అన్నప్పుడు మీరు ప్రింట్ చేయాల్సింది. సో దీనికి బ్రూట్ ఫోర్స్ ఏంటంటే మీరు 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ముందుగా ఐ పాయింటర్ ఇక్కడ నుండి ఐ పాయింటర్ ఇక్కడ పెట్టుకుంటారు, జే పాయింటర్ ఇక్కడ పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 8th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ జేలో ఎక్కడుంది అనేది సెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ మీకు జేలో దొరికింది అంటే అదే ఎలిమెంటే, మీరు దాన్ని డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి చూస్తారు, మళ్ళీ ఇప్పుడు ఐ అనేది ముందుకు వస్తుంది, ఐ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ చూసుకుంటూ వెళ్తారు. సో ఆల్రెడీ 1 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి దీని తర్వాత ఎక్కడ 1 లేదు, సో కాబట్టి అది ప్రింట్ అవ్వదు. అండ్ ఒకసారి ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి ఇంకా సరిపోతుంది అది. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఐ అనేది ముందుకు వెళ్తుంది, ఈ ఇండెక్స్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఐ ఇక్కడ ఉన్నప్పుడు జే అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, i+1 నుండి. సో జే అనేది ఇలా 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 వెళ్ళి ఎత్తుకుంటూ, సో ఇక్కడ దొరికింది మనకి 2 దొరికింది. ఈ 8th ఇండెక్స్లో అనేది మనకి jth ఇండెక్స్లో దొరికింది. దొరికినప్పుడు దొరికితే రాయాలి, ఎందుకంటే అది రిపీట్ అయినట్టు. ఇప్పుడు 3 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఇక్కడికి వచ్చి ఉంటుంది, 3 ఇక్కడ ఉంటుంది. సో i+1 నుండి మనం ఐటరేట్ చేయాలంటే ఇక్కడ నుండి. సో ఇలా వెళ్తున్నాం 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 n వరకు వెళ్ళాం, మనకైతే దొరకలేదు, 3 అనేది దొరకలేదు. సో దాన్ని ప్రింట్ చేయవు. ఇంకా నెక్స్ట్ ఐ ఇక్కడికి వెళ్తుంది మళ్ళీ, అంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది. సో i+1 పొజిషన్ అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇలా వెళ్ళాలి. సో వెళ్ళేదారిలో నెక్స్ట్ టైం మీకు ఇక్కడ దొరికేసింది ఇక్కడ జేలోనే, సో కాబట్టి నువ్వు అది ప్రింట్ చేస్తావు. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికి వస్తుంది మళ్ళీ, ఇప్పుడు 4 అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా 4 ఉందా, లేదు, సో దాన్ని ప్రింట్ చేయవు. నెక్స్ట్ మళ్ళీ ఐ ఇక్కడికి వస్తుంది, 5 ఉంది, ఈ 5 అనేది ఇక్కడ నుంచి చూసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ ఏమైనా ఉందా, లేదు, సో మనకు వచ్చేసి అది ప్రింట్ చేయదు. మళ్ళీ ఐ ఇక్కడికి వస్తుంది, సో 2 చూసుకుంటుంది, ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇంకా 1 2 4 అనేది ప్రింట్ చేసి ఉంటుంది ఆల్రెడీ, ఇంకా ఆడికి ఆపేస్తుంది. ఇది బ్రూట్ ఫోర్స్ అనమాట. దీనికి మనకు 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ అవుతాయి. ఒకటి ఫర్ i = 0 to n-1 అండ్ ఇంకో ఫర్ లూప్ i+1 to n-1. సో ఇప్పుడు ఇలా 2 ఫర్ లూప్స్ యూజ్ చేసాం, అది కూడా n. సో మనకి కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n*n అయితే అవుతుంది, అంటే n² కాంప్లెక్సిటీ. అఫ్ కోర్స్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ లేకపోవచ్చు, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎప్పుడైతే అది దొరికిందో అక్కడే ప్రింట్ చేసేస్తున్నాం, సో స్పేస్ కాంప్లెక్సిటీ లేకపోవచ్చు. బట్ హియర్ స్టిల్ వీ హ్యావ్ n² టైమ్ కాంప్లెక్సిటీ, రైట్? సో దట్స్ వై సో ఇంటర్వ్యూయర్ దాన్ని యాక్సెప్ట్ చేయడు, దాన్ని ఆప్టిమైజ్ చేయమని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు వాడాల్సినవి హ్యాష్ మ్యాప్. సో ఈవెన్ మనకు వచ్చేసి సిపిపిలో కూడా మ్యాప్ అనేది ఉంటుంది, అన్ఆర్డర్డ్ మ్యాప్ అనేసి. సో మీరు దాన్నైనా వాడుకోవచ్చు సిపిపి వాడే వాళ్ళు అయితే కనుక. సో నేనైతే ఇప్పుడు జావాలో చెప్తున్నా కాబట్టి హ్యాష్ మ్యాప్ చెప్తున్నాను. సో ఇక్కడ మన లాజిక్ ఏంటంటే, ముందుగా నేను ఒక మ్యాప్ అనేది క్రియేట్ చేస్తాను. మ్యాప్ అంటే కీ వాల్యూ పేర్స్. సో ఇక్కడ కీ, ఇది వాల్యూ. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను చూస్తాను 1 అనేది ఉందా, 1 అనేది చేసి 1లో ఏమైనా ఉందా అనేది. సో 1 అనేది లేదు, సో నేను యాడ్ చేసి 1 అనేది రాస్తాను. అంటే డిఫాల్ట్గా మనం చెక్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ లేకపోతే మనం డిఫాల్ట్గా 1 అనేది దానికి అసైన్ చేసి పెట్టాలన్నమాట. మళ్ళీ చూస్తాను ఈసారి 1 అనేది ఉందా, అవును ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? దీని యొక్క వాల్యూని రిట్రీవ్ చేసి, అంటే 1ని రిట్రీవ్ చేసి దానికి +1 చేసి అప్డేట్ చేయాలి. సో ఇక్కడ 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 తీసుకుంటాం. ఈ 2 వచ్చేసి ఇప్పుడు సో ఇక్కడ ఉందా, లేదు, సో కాబట్టి 2ని యాడ్ చేసుకొని 1 పెట్టుకుంటాం. ఇప్పుడు 3 ఉంది ఇక్కడ, ఇప్పుడు 3 వచ్చేసి ఉందా, లేదు, సో 3 యాడ్ చేసుకొని డిఫాల్ట్గా 1. 4 ఉందా, లేదు, 4 యాడ్ చేసుకొని 1. ఇక్కడ మళ్ళీ 4 వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఈ 4 యొక్క వాల్యూ ఏదైతే ఉందో 1 అనేది
దాన్ని రిట్రీవ్ చేసి +1 చేసి మనం మళ్ళీ పుట్ చేయాలి మ్యాప్లోకి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 5 ఉంది, 5 అనేది ఉందా లేదు, 5 పెట్టి 1 అనేది దానిలోకి అసైన్ చేసుకోవాలి వాల్యూ. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 2 వచ్చింది. ఇక్కడ మనకి 2 వచ్చినప్పుడు 2 అనేది ఆల్రెడీ ఉంది. సో దాని వాల్యూ ఎంత 1. సో 1 ప్లస్ మళ్ళీ 1. సో అప్డేట్ చేస్తే 2 వస్తుంది. సో ఇప్పుడు మనకి మీరు చూసినట్టయితే మనకి ఫ్రీక్వెన్సీ అనేది వచ్చేసింది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఫ్రీక్వెన్సీ చెప్పేశాం కదా. సో అదే కాన్సెప్ట్ అనమాట. 3 1 4 2 5 1. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన స్టెప్ ఏం లేదండి, ఇప్పుడు ఐట్రేట్ చేసేసి అంటే ఈ మ్యాప్లో ఐట్రేట్ చేసేసి ఏ ఒక్క ఎలిమెంట్కి అయితే ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉందో, గ్రేటర్ దాన్ 1 ఉందంటే అది రిపీట్ అయినట్టే కదా. ఇప్పుడు 1 అనేది 2 టైమ్స్ ఉందంటే రిపీట్ అయినట్టు, 2 అనేది 2 టైమ్స్ అయిందంటే రిపీట్ అయినట్టు. సో అలా అనమాట. గ్రేటర్ దాన్ 1 ఉందో వాటిని అన్నిటినీ నేను ప్రింట్ చేస్తాను, వాటి కీ వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 1 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది, 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది, 4 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడితే మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది O(n)A, ఎందుకంటే ఒక్కసారి ఇలా వెళ్ళేటప్పుడు వీటిని మనం మ్యాప్లోకి యాడ్ చేసుకుంటూ వచ్చాము ఒక్కసారి, మళ్ళీ మనం ఐటరేట్ ఏం చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తీసుకున్నాం O(n), ఎందుకంటే మనకి మ్యాప్ వాడాం కాబట్టి. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ n² ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి మనం స్పేస్ కాంప్లెక్సిటీ n వాడినా కూడా మనకి ఇదే బెస్ట్ ఎఫిషియంట్ అనమాట. స్పేస్ కాంప్లెక్సిటీ వాడి టైం కాంప్లెక్సిటీని తగ్గించడమే బెస్ట్ ఎఫిషియన్సీ కోడ్. సో అందుకోసం మనమైతే ఇలా చేసాం. ఇదనమాట లాజిక్. నేను మీకు ఇంకా కోడ్ అనేది లాస్ట్లో అటాచ్ చేసేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే అర్థమయ్యి ఉంటే లైక్ అండ్ కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ చేస్తుంది.